తెలియచేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనము నీలాగున చేసి ఉన్నలేదని ఏ జనము నీలాగున చేసి ఉన్నా. అందుకనే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడు ఈ దినము మనందరితో మాట్లాడుతున్నాడు. మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి ధన్యతను బట్టి దేవుడు నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందండి? అంటే కొంచెం కోల్డ్ చేయడం వల్ల మాట అర్థమవుతుందో లేదో అనేసి అని అనుకున్నాను. అర్థం అవ్వాలి అనేసి అంటే ఎలా వినాలి? శ్రద్ధగా ఏకాగ్రతగా వినాలి. లేకపోతే కొంచెం అర్థం లేనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటారు. ఒకరోజు అటండి ఒక ఆయన తన షాప్లో కూర్చుని బాణం చెప్తున్నారట. బాణం తెలుసు కదా మనందరికీ. ఆ బాణాన్ని చెప్తూ ఉన్నాడట. చెప్తూ ఉంటే రోడ్డు ప్రక్కన ఉంది తన షాప్లో. ఆ రోడ్డు మీద రాజుగారిని ఊరేగిస్తూ వెళ్తున్నారట. విపరీతమైనటువంటి బాణ సంచా కాలుస్తున్నారు, బాంబులు పేలుస్తున్నారు. ఇవన్నీ పేల్చుకుంటూ వెళ్ళింది. కానీ ఈయన మాత్రం ఏం చేస్తా ఉన్నారు? ఆ బాణాన్ని చెప్పుకుంటూనే ఉన్నారట. ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, ఎంత మంచి ఊరేగింపు అండి, ఎంత లాంటి బాణసంచా కాల్చారండి బాబు, ఎంత లాగా జరిగిందండి బాబు అనేసరి ఎవరితో చెప్తున్నాడు? ఈ బాణం చెప్పుకునే ఆయనతో చెప్తున్నారట. చెప్తుంటే ఈ బాణం చెప్పుకునే ఆయన అన్నారట, ఎప్పుడండి అంటున్నారట. ఏమంటున్నారు చెప్పండి? ఎప్పుడండి అంటున్నారట. అంటే ఆయన తన పనిలో ఎంత ఏకాగ్రతగా పనిచేస్తున్నాడంటే ఆ రోడ్డు మీద విపరీతమైనటువంటి కాల్పులతో బాణసంచాతో రాజుగారి ఊరేగింపు వెళ్ళినా కూడా ఎదురు నిమగ్నమై ఉన్నాడు. తన పనిలోనే ఏకాగ్రతతో నిమగ్నమై ఉన్నాడు. కనుక మనం వాక్యం వినేటప్పుడు కూడా ఎలా ఉండాలి? ఏకాగ్రతగానే. ఎవరైనా నడిచి వస్తే వెనక్కి తిరిగి చూడటం, ప్రక్కకు చూడటం ఇలాంటివి ఏమీ కాకుండా ఆ బాణసంచాయే ఆయనకి వినిపించలేదంటే ఎంత ఏకాగ్రతతో చూడండి. మనము కూడా అంతకంటే విలువైనటువంటి దేవుని వాక్యం పట్ల ఏకాగ్రతతో కనుక శ్రద్ధగా కనుక దేవుని వాక్యాన్ని వినగలిగితే దేవుడు ఎంతైనా మన జీవితంలో కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృతజ్ఞత ఆదివారంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం రండి. దేవుని వాక్యంలో నుండి మీకా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు మనము ఆలోచన చేద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందురు, వారి చెవుడెక్కిపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్తల గ్రంథాలు మనకి ఉన్నాయి బైబిల్లో. చిన్న ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు కూడా రాయబడ్డాయి. అంటే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అంటే వారేదో లావుగా పొడవుగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని కాదు, లేకపోతే చిన్నగా పొట్టిగా ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళని కాదు. అంటే వారు చేసినటువంటి పరిచర్యను బట్టి, వారి ద్వారా దేవుడు అందించినటువంటి ఆ వాక్కులను బట్టి చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలుగా విభజించబడింది బైబిల్ గ్రంథం. ఈ చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట, ఆ రోజు ఇశ్రాయేలీయులతో దేవుడు తెలియజేసిన మాట ఈ రోజు యేసుక్రీస్తు మహిమ మందిరంలో ఆయన సన్నిధికి ఆయన్ని ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ఆయన్ని సేవించడానికి వచ్చినటువంటి మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనేసి అంటే, ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు జరిగినట్టుగా
నేను మరలా ఏం చేస్తాను, అద్భుతములు చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీకా గురించి కనుక మనం ఒక విషయం ఆలోచన చేస్తే, మీకాయస్ అంటారు హీబ్రూ పదం. మీకాయస్ హీబ్రూ పదం, అందులో నుంచి మీకాగా అది ట్రాన్స్లేట్ చేయబడింది. ఈ మీకా అనే మాటకి అర్థం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, యెహోవా వంటి వాడు ఎవడు అని అర్థం. మీకా అంటే అర్థం ఏంటి చెప్పండి? యెహోవా వంటి వాడు ఎవడు అంటే, యెహోవా వంటి దేవుడు ఎవడైనా ఉన్నాడా అని అర్థం వస్తుంది మీకా అనేటువంటి మాటకి. ఇక్కడ ఈ దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటకి, మీకా యొక్క పేరుకి ఉన్నటువంటి అర్థం చూడండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు నేను చేసినటువంటి అద్భుతములు లాంటి అద్భుతములు నేను మరలా చేస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ మీకా యొక్క పేరుకి కూడా అర్థం ఏంటి? యెహోవా వంటి వాడు ఎవరు లేరు. యెహోవా వంటి వాడు ఎవడు? అసలు ప్రశ్నించుకుంటే ఆయన వంటి వాడు ఎవరు లేడు. అద్భుతములు చేసే విషయంలో కానివ్వండి, ఆశ్చర్య కార్యములు చేసే విషయంలో కానివ్వండి, లేకపోతే సూచక క్రియలతో నడిపించే విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా యెహోవా వంటి దేవుడు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి చాలా పేర్లు పెట్టబడ్డాయి. అందులో ఒక పేరు ఏమిటి అనేసనంటే, అద్భుతములు చేయవాడు. దేవునికి స్తోత్రం. ఆయన పేరేంటి చెప్పండి? అద్భుతములు చేయవాడు. ఆ పేరుతో దేవుని స్తుతించారు ఇశ్రాయేలీయులు. ఆ మాట కూడా చూడండి ఒకసారి. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ దేవుని స్తుతిస్తున్నారు వాళ్ళు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత స్తుతిస్తూ అక్కడ పలుకుతున్నటువంటి మాట, యెహోవా వేర్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ఏమని స్తుతిస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి అద్భుతములు చేయువాడవు అని ఒక పేరుతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము పూజిస్తున్నటువంటి దేవుడు, ఈ రోజు మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరు అంటే అద్భుతములు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం. ఎంతమందికి ఆశ ఉంది? నా జీవితంలో అద్భుతం జరగాలండి అని ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా. అందరికీ కూడా ఆశే. అలా అంటే అనుకోవచ్చు, దేవుడు 1-2 అద్భుతాలే చేస్తాడేమో, అయ్యో కొంతమంది జీవితంలోనే చేస్తాడేమో, వాళ్ళ జీవితంలో అద్భుతం చేశాడు, నా జీవితంలో చేయగలడో లేదో అనుకుంటా ఉంటారు చాలా మంది. కానీ ఆయన ఎన్ని అద్భుతాలు చేయగలడో ఒకసారి యోబు తన మాటల్లో చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆయన పరిశోధించాలని మహాకార్యములలో లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చేయగలటండి? లెక్కలేనన్ని. అసలు మనం లెక్కే పెట్టలేం. మన జీవితంలో చేసిన కార్యాలే లెక్క పెట్టలేం. ఆయన కార్యాలను వివరించి చెప్పాలనుకున్నా అవి ఎలా ఉన్నాయట? దావీదు భక్తుడు అంటాడు కదా, లెక్కకు మించిపోయి ఉన్నాయట. అంటే ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు మరొకసారి మనతో, యేసుక్రీస్తు మహిమ మందిరంలో ఈ రోజు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి ఈ కృతజ్ఞత ఆదివారం దేవుని సందులో ఉన్నటువంటి మనతో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నటువంటి నా బిడ్డ, నా కార్యము నీ జీవితంలో ఎప్పుడు చేస్తారా దేవుడు అని కనిపెట్టినటువంటి నా కుమార్తె, నా కుమారుడా, నేనేం చేస్తానో తెలుసా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు ఎలాంటి అద్భుతాలు చేశానో మరలా నేను నీ జీవితంలో కూడా ఏం చేస్తాను? అలాంటి అద్భుతాలు చేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు? కొన్ని చెప్పండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అసలు మొట్టమొదటి ఏంటి అంటే, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిస బంధకాల్లో ఆ ఫరో యొక్క కాడి కింద మగ్గిపోతున్నటువంటి వారికి విడుదలనిచ్చేవారు ఎవరు లేరు, వాళ్ళని విమోచించేవారు ఎవరు లేరు. కానీ 430 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? విడుదల, విమోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తరువాత వారు వస్తున్నటువంటి ప్రయాణంలో ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇంకా వారికి ఆకలి వేసినప్పుడు ఏం చేశాడు? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు.
దాహం వేసినప్పుడు బండలో నుండి నీటిని రప్పించాడు. ఇంకా పగలు మేఘ స్తంభముగాను ఎర్ర తగలకుండా రాత్రి వెలుగు ఇవ్వడానికి అగ్ని స్తంభముగా ఉండి వారి త్రోవలో వెలుగుగా ఉండి వారిని నడిపించాడు. వారికి ఇంకా మనలా ఎక్కువ ఆశ ఎక్కువైపోయి మాంసం కావాలన్నప్పుడు కూడా ఏం చేశాడు? పూరేలను వాలింపచేసి మాంసాన్ని ఆహారంగా ఇచ్చాడు. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు వారి జీవితంలో అడుగడుగున దేవుడు ఏం చేశాడు చెప్పండి? చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? ఐగుప్తులో నుండి నా ప్రజల్ని నేను విడిపించి తీసుకొచ్చినప్పుడు ఎలాంటి అద్భుతాలు అయితే చేశానో, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు అయితే చేశానో, అలాగే ఇప్పుడు మరలా నేను అద్భుతం మీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా మన జీవితంలో కూడా అద్భుతం కావాలని ఆశిస్తున్నాం. ప్రభువా, ఈ అద్భుత కార్యం నా జీవితంలో చేయవా, నా బ్రతుకులో చేయవా అని ఎన్నో దినాల నుండి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాడుతున్నాం. ప్రార్థిస్తున్నారా లేదా? దేవుడి కార్యం కొరకు ఆశిస్తున్నారా లేదా? ఖచ్చితంగా ఆయన చేసే అద్భుత కార్యం కొరకు మనందరం ఎదురు చూస్తున్నాం. మరి అలాంటి అద్భుతం చేసేటువంటి దేవుడు మన జీవితంలో కూడా అద్భుతం చేయాలి అంటే మనము కొన్ని విషయాల్లో ఎలా ఉండాలో ఈ రోజు మనం నేర్చుకుందాం. ఆయన చాలా అద్భుతాలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు. అందుకని యోహాను భక్తుడు అంటాడు చివరి అధ్యాయంలో, ఏమనో తెలుసా? యేసయ్య చేసిన కార్యాలు ఇంకా ఉన్నాయి, కానీ అవి రాసినటువంటి గ్రంథాలకి భూలోకమైన చాలదని నాకు తోస్తుంది, కాబట్టి కొన్నే రాస్తున్నానని యోహాను భక్తుడు చెప్పాడు యోహాను సువార్తలో. కాబట్టి ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఆయన చేసినటువంటి అద్భుతాల్లో ఒక అద్భుతం చూద్దాం. ఆ అద్భుతం వెనుక ఎలాంటి పరిస్థితులను బట్టి అద్భుతం జరిగింది, ఆ అద్భుతం దేవుడు చేయడానికి వారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని, ఒక 4 విషయాలు మనం కనుక నేర్చుకుంటే మన జీవితంలో కూడా అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మన ముందు 50 రోజుల ప్రార్థన కూడికలను కూడా దేవుడు ఉంచాడు. ఎవరైతే అద్భుతం కావాలని ఇష్టపడుతున్నామో, ఎవరైతే అద్భుతం కావాలని ఆశిస్తున్నామో, ఖచ్చితంగా ఈ 50 దినాల కూడికల ద్వారా దేవుడు మన జీవితంలో ఏం చేయడానికి ఇష్టపడుతున్నా చెప్పండి? అద్భుతాల ద్వారా మనల్ని నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతాల ద్వారా మనల్ని తృప్తిపరచబోతున్నాడు. అద్భుతాల ద్వారా ఆయన మహిమ కొరకు నిలబెట్టుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసేటువంటి అద్భుతాలు ఎలా ఉంటాయి అనేసరంటే దేన్నైనా చేయగలడు. ఉదాహరణకి ఒక 2 వ్యక్తుల్ని కనుక మనం చూస్తే, యోసేపు చూడండి. యోసేపు ఐగుప్తుకి ఎలా వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేసేసాడు? బాస్గా, ప్రధానమంత్రిగా మార్చేశాడు. అంటే ఆయన మాత్రమే చేయగలడు. ఎవరైనా చేయగలరా? తల్లిదండ్రులు అనుకుంటా ఉంటారు చాలాసార్లు, మా బిడ్డలు గొప్ప స్థితిలో ఉండాలి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని బిడ్డల గురించి ఆశపడతారు. కానీ వారి నిమిత్తం ఏమైనా చేయగలుగుతామా? చేయలేము. కానీ నా దేవుడు ఏదైనా కూడా చేయగలడు. అలాగే దావీదును చూడండి. దావీదు యొక్క జీవితం మునుపు ఎక్కడ ఉంది? గొర్రెల కాపరి. ఎక్కడ చెప్పండి? గొర్రెలను పరిపాలించేటువంటి విధానం, అంటే గొర్రెలను కాసుకునేటువంటి కాపరిగా ఉన్నాడు. కానీ దావీదును తీసుకొచ్చి ఏం చేశాడు? దేవుడు మహారాజుగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైనా చేయగలడు. బైబిల్లోనే కాదు, బయట కూడా మన జీవితాల్లో కూడా ఏదైనా చేయగలడు. ఒక అమ్మాయి జీవితాన్ని గురించి, ఆ అమ్మాయి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం చెప్పి తర్వాత అద్భుతం మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. 1987వ సంవత్సరం, అప్పుడు నేను ఇంకా పుట్టలేదు. అప్పుడు ఒక అమ్మాయి కొరకు దేవుడు ప్రభుత్వాన్ని మార్చేశాడు. ఎలా మార్చాడు అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. 1987వ సంవత్సరం రాయలసీమకి చెందినటువంటి ఒక 10th క్లాస్ అమ్మాయి, ఆ అమ్మాయి క్యాస్ట్ వచ్చి రెడ్డిస్. ఆ అమ్మాయి స్కూల్లో తన ఫ్రెండ్స్ ద్వారా క్రీస్తుని గురించి విన్నది. క్రీస్తుని గురించి వినడం ద్వారా ఆమె హృదయంలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. వెంటనే క్రీస్తుని అంగీకరించడం మొదలుపెట్టింది. మొదలుపెడితే ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిన తన కుటుంబస్తులకు తెలిసిందో, వెంటనే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమో తెలుసా? మనం ఒక ఉన్నతమైన కులానికి చెందిన వాళ్ళం, కాబట్టి నువ్వు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి, లేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి అన్నారు. ఈ అమ్మాయి ఏం తీర్మానం చేసుకుందో తెలుసా? కావాలంటే ఇంట్లోంచి బయటకన్నా వెళ్ళిపోతాను, కానీ యేసయ్యను మాత్రం నేను విడిచిపెట్టను అని దృఢ నిశ్చయం చేసుకుని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. సంఘానికి వస్తూ ఉంటుంది కదా, కాబట్టి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు, సరేనమ్మా
యేసయ్యని నమ్ముకున్నందుకు నేను ఇంట్లో వచ్చి బయటికి పెట్టేశారు కదా, మా ఇంట్లో ఉండు కానీ అని వారి ఇంట్లో చేరదీసి ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి. స్కూల్లో చాలా బాగా చదువుతుంది ఆ అమ్మాయి. ప్రిన్సిపల్ గారు కూడా చాలా ఆశ పెట్టుకున్నారు. అమ్మ నీ ద్వారా స్కూల్కి ఏం రావాలి, మంచి పేరు రావాలి, నువ్వు బాగా రాయాలని అందరూ ఆవిడ మీద ఆశ పెట్టుకున్నారు. ఎగ్జామ్స్ రాసింది, రిజల్ట్ రానే వచ్చింది. వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే, ఒక్క మార్కుతో అమ్మాయి ఏమైపోయిందంటే ఫెయిల్ అయిపోయింది. ఒక్క మార్కు తక్కువ వచ్చి ఏమైపోయింది చెప్పండి, ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఇదేంటి, చాలా బాగా రాస్తావు అనుకున్నాం, ఇంతలా చదువుతావు కదా, ఇలా ఫెయిల్ అయిపోయావేంటి అని అందరూ తలకు మాట అనడం మొదలు పెట్టారు. ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఇదేంటి అసలు స్కూల్కి పేరు తెచ్చేస్తావు అనుకుంటే ఇలా చేసావేంటి అని ఆ ప్రిన్సిపల్ గారు కూడా చాలా బాధాకరంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు ప్రిన్సిపల్ గారు, స్కూల్లో టీచర్స్, ఇంకా ఉంటున్నటువంటి ఆ సహోదరులు వీరందరూ కూడా అన్నారు, ఏమనంటే సప్లిమెంటరీ కట్టమ్మా, మరలా ఎగ్జామ్ రాయి పాస్ అవుతుంది కానీ అనేసి అని చెప్పారు. చెప్తే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను మరలా ఎగ్జామ్ అనేది కట్టను, దేవుడు ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు, పాస్ చేస్తాడు అన్నది. అప్పుడు అందరికీ ఎలా ఉందంటే, అంతవరకు దేవుడిని నమ్మిన బిడ్డలే, వాళ్ళు సంఘంలోకి వచ్చే వాళ్ళే, వాళ్ళు కూడా ఏమన్నారో తెలుసా, నువ్వు ఎగ్జామ్ రాయకుండా దేవుడు ఎలా పాస్ చేస్తాడు అనుకుంటున్నావు, నిన్ను అది మూర్ఖత్వం అవుతుంది, మూర్ఖురాలాగా మాట్లాడొద్దు, మరలా ఎగ్జామ్ కట్టు అనేసారంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇది నాకు నా దేవునికి ఉన్నటువంటి సంఘర్షణ. ఆయన కొరకు నేను ఏం విడిచిపెట్టానో, ఎలా జీవిస్తున్నానో ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయనకి నాకు ఉన్న సంఘర్షణ, కాబట్టి నేను ఎగ్జామ్ కట్టను, ఆ మార్పు వేసి ఆయన నన్ను ఏం చేస్తాడు, పాస్ చేయిస్తాడు అని అలా దృఢ నిశ్చయంతో ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత ఆ 1987వ సంవత్సరంలో ఎవరు పరిపాలన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని అనేసారంటే ఎన్టీఆర్ గారు సీఎంగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి పాలన చేస్తున్నారు. పాలన చేస్తూ ఉంటే అక్కడ ఆ ప్రభుత్వంలో కొన్ని మార్పులు బట్టి ఆయన పరిపాలన త్రోసివేయబడింది. ఆయన పరిపాలన త్రోసివేయబడితే నారాయణ భాస్కరరావు గారు సీఎంగా ఒక్క నెల మాత్రమే వచ్చారు. ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభుత్వం త్రోసివేయబడిపోయింది. ఒక నెల సీఎంగా ఎవరు ప్రమాణం చేశారు, నారాయణ భాస్కరరావు గారు చేశారు. ఆయన ఎన్ని నెలలు ఉన్నారు సీఎంగా, ఒక్క నెలే సీఎంగా వచ్చాడు. ఆయన వచ్చి మొట్టమొదటిగా సంతకం పెట్టాడు ఒక ఫైల్ మీద. ఏంటో తెలుసా ఫైల్, 10th క్లాస్లో ఎవరైతే ఒక్క మార్కుతో ఫెయిల్ అయిపోయారో ఆ మార్కు గ్రేస్ మార్కుగా వారికి కలిపి పాస్ చేయాలనే సంతకం పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి చెప్పండి, ఒక్క నెల ఎలా వచ్చారు ఆయన, నారాయణ భాస్కరరావు గారు సీఎంగా వచ్చారు. సీఎంగా వచ్చి మొట్టమొదటిగా సంతకం పెట్టింది ఏ ఫైల్ మీద, 10th క్లాస్లో ఒక్క మార్కుతో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఆ మార్కు గ్రేస్ మార్కుగా కలిపి పాస్ చేయాలి అనేటువంటి ఫైల్ మీద సంతకం పెట్టారు. అంటే ఒక్క విషయం చూడండి, ప్రభుత్వాన్ని సైతం, అధికారులను సైతం, పరిపాలన సైతం ఏం చేయగలడు నా దేవుడు, మార్చివేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అద్భుతం అంటారా కాదంటారా, అద్భుతమే కదా. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో చేయగలడు నా దేవుడు. మరి ఆ అమ్మాయి జీవితంలో చేసినటువంటి దేవుడు మన జీవితంలో కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన పక్షపాతం కలిగినటువంటి వాడు కాదు. ఆ అమ్మాయి జీవితంలోనే కాదు, నా జీవితంలో అయినా, మన జీవితంలో అయినా, అందరి జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అద్భుతం జరగాలి అంటే మనం ఏం చేయాలి, కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆయన చేసినటువంటి ఒక అద్భుతాన్ని మనం చూసి అప్పుడు ఆ అద్భుతం వెనుక వారు చేసినటువంటి విషయాలు మనము కూడా చేస్తే అలా ఉన్న దేవుడు అద్భుతాన్ని మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒక అద్భుతం, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన భూమి మీద ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశాడు. ఆయన చేసినటువంటి అద్భుతాల్లో అందరికీ, సండే స్కూల్ పిల్లలకి సైతం అందరికీ బాగా తెలిసినటువంటి ఒక అద్భుతం ఏంటో చెప్పగలుగుతారా, గెస్ట్ చేయగలుగుతారా? ఎస్, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేశాడు, 5,000 మందికి పంచగా ఇంకా 8 12 గంపలు ఎత్తారు. దేవునికి స్తోత్రం. ఈ మాట, ఈ అద్భుతం గురించి 4 సువార్తల్లో కూడా రాయబడింది. మత్తయి సువార్త 14 అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో రాయబడింది. లూకా సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. ఈ అద్భుతం గురించి నలుగురు కూడా 4 సువార్తల్లో
రాయడం అనేది జరిగింది. ఈ అద్భుతం జరగడానికి గల కారణాలు, దేవుడు అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పైగా ఆహారంగా పెట్టాడు, 12 కంపలు ఎత్తారు అని సండే స్కూల్ పిల్లలు అడిగినా చెప్పేస్తారు కదా. మనకి తెలుసు, మనం ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చామో, ఎప్పుడైతే చర్చికి రావడం ప్రారంభించామో అప్పటి నుంచి ఈ అద్భుతం యేసయ్య చేశాడని తెలుసు. కానీ దాని వెనక ఉన్నటువంటి విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేయగలిగామా? దాని వెనక అద్భుతం జరగడం వెనక ఉన్నటువంటి ఆ విషయాలు, దాగి ఉన్నటువంటి విషయాలు ఏంటో ఎప్పుడైనా మనం గ్రహించగలిగామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈరోజు. అలాగే ఆ అద్భుతం జరగడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అనేసరంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం ఒకసారి. అందుకాయన మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ అద్భుతం జరగడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే యేసయ్య అడుగుతున్నాడు. ఏమని తెలుసా? మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని శిష్యుల్ని అడుగుతున్నారు. ఈరోజు యేసుక్రీస్తు మహిమ మందిరంలో కూర్చుని ఉన్నటువంటి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మనల్ని కూడా దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? మీ కుటుంబంలో అద్భుతం చేయాలనుకుంటున్నాను, మీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాను, కాబట్టి మీ యొక్క ఏమి ఉన్నది అని అడుగుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క ఏమి ఉన్నది అని అడుగుతున్నాడు. అక్కడ శిష్యులు అడిగినటువంటి మాటే ఇక్కడ మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు. మనం అనుకుంటాం అద్భుతం జరగాలి అంటే, మనం ఆశీర్వదించబడిపోవాలి అంటే, మనం గొప్పవాళ్ళు అయిపోవాలి అంటే ఏవేవో చేసేయాలి అనుకుంటాం. కానీ ఏవేవో చేయక్కర్లేదు, ఏవేవో వ్యాపారాలు లేకపోతే ఏవేవో చేసేయక్కర్లేదు, 4-5 రకాలుగా చేసేయక్కర్లేదు. దేవుడు అద్భుతం దేని ద్వారా చేస్తాడో తెలుసా? మన యొద్ద ఉన్న దానితోనే అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని యేసయ్య అడిగినప్పుడు వారు ఏం ఇచ్చారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని తెచ్చి యేసయ్య దగ్గర చేతుల్లో పెట్టడం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలి అంటే మన యొక్క ఉన్నది ఎవరికి అప్పగించాలి? దేవుడి చేతుల్లో పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోటి మాటతో విశ్వ బ్రహ్మాండాన్ని కలిగజేసినటువంటి దేవుడు, నిరాకారంలో ఆకారమును కలిగజేసినటువంటి దేవుడు మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడగాల? చిటికి వేసి ఏం చేయొచ్చు? ఆకాశం నుండి రొట్టెల్ని కురిపించొచ్చా లేదా? కురిపించగలడు కూడా. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు ఇలా చిటికేస్తే ఆకాశం నుండి రొట్టెలు కురవా? చెప్పండి, కురుస్తాయి. కానీ ఆ అద్భుతం వారి జీవితంలో చేయడానికి, అట్లా ప్రజల ముందు కనపరచడానికి దేవుడు కొన్నింటిని వాడుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయడానికి మనకున్నదే వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏవేదో ఉండక్కర్లేదు. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళకి అది ఉందండి, నాకు ఇది లేదండి, వాళ్ళకి అది ఉందండి, వాళ్ళు ఇస్తున్నారండి, లేకపోతే నాకు ఇది లేదండి అని చాలాసార్లు ఒకరిని అంటే ప్రక్క వాళ్ళని చూసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఏదో ఉందని వారితో పాటు పోటీ చేసుకుంటా పొడుచుకుంటా ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరి సంగతో ప్రక్కన పెట్టే, మీ దగ్గర ఏదుందో దానితో నేనేం చేస్తాను? అద్భుతం చేస్తాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఉదాహరణకి మనం చూస్తే సారెపతు విధవరాలు, ఆమె దగ్గర ఏముంది? గంపలో పట్టెడి పిండి ఉందట, గుడ్డలో ఏముందట? కొంచెం నూనె ఉందట. గంపలో పట్టెడి పిండి ఉంది, గుడ్డలో కొంచెం నూనె ఉంది. వాటితో ఎలా పోషించాడు దేవుడు? 3.5 సంవత్సరాలు, కరువు సంవత్సరం అంతా పోషించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె పోషించబడడానికి, ఆమె తన బిడ్డ పోషించబడడానికి కరువులో 3.5 సంవత్సరాలు కరువు అంతా కూడా వాళ్ళు సమృద్ధిగా తినడానికి బస్తాలు ఏమన్నా దేవుడు పంపించాడా? చెప్పండి. బస్తాలు ఏమన్నా కురిపించాడా? లేదు. వారి దగ్గర ఉన్నదాన్నే ఏం చేశాడు? దాని ద్వారానే అద్భుతం చేశాడు. అలాగే మోషే గారిని మనం చూస్తే మోషేతో చెప్పాడు దేవుడు. ఏమో తెలుసా? ఐగుప్తులో నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వారిని విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, నిన్ను ఎన్నుకుంటున్నాను, కాబట్టి నువ్వేం చేయాలి? వారిని విడిపించి తీసుకురావాలి అనేసరి మోషేతో చెప్పినప్పుడు మోషే ఏమన్నాడు? అయ్యా, నేను నత్తివాడినయ్యా, నోటి మాంద్యం కలిగిన వాడిని, ఫరో ముందుకెళ్ళి ఎలా మాట్లాడగలుగుతాను? నాకేమీ తెలియదు అనేసరి మోషే అన్నప్పుడు మోషేతో ఏమన్నాడో తెలుసా దేవుడు? నీ దగ్గర ఏముంది అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు? కర్ర మాత్రమే ఉందన్నాడు. దేవుడికి స్తోత్రం. మోషే దగ్గర ఏముంది? కర్రే ఉంది. ఆయన కర్ర కింద
వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళి ఈ కర్ర ద్వారా నేను చేయబోయేటువంటి అద్భుతాలు ఫరోకు చూపించు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజల్ని విమోచించడానికి విమోచన క్రయదాముగా కొంత బంగారం పట్టుకెళ్ళు, వెండి పట్టుకెళ్ళు, లేకపోతే ధనాన్ని పట్టుకెళ్ళి విడిపించి తీసుకురా అని మోషేతో దేవుడు చెప్పలేదు. నీ దగ్గర ఏదుందో దాని ద్వారానే నేనేం చేస్తాను, అద్భుతాలు చేస్తానన్నాడు. ఆ మోషే కర్ర ఎలా మారిపోయింది? అద్భుతాల కర్రగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన దగ్గర ఉన్న దానితోనే దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు చెప్పండి? అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేసేది చిన్న ఉద్యోగమే అవ్వచ్చు, అది దేవుని చేతులకు అప్పగించు. నువ్వు చేసేది చిన్న వ్యాపారం అవ్వచ్చు, అది దేవుని చేతుల్లో పెట్టు. నీ రెక్కల కష్టార్జితం చిన్నదే అవ్వచ్చు, అది దేవుని చేతులకు అప్పగించుకో. నువ్వు చేసేది ఏదైనా సరే అది కొంచెమే అవ్వచ్చు, ఎవరికి అప్పగించుకుంటే చాలు? దేవునికి అప్పగించుకుంటే చాలు. ఆ కొంచెం ద్వారా దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఈ అద్భుతం దగ్గర కూడా వాళ్ళు ఎవరిని లెక్క పెట్టారు? పురుషుల్నే లెక్క పెట్టారు. ఎంతమందిని? 5,000 మందిని. స్త్రీలని, పిల్లల్ని లెక్క పెట్టారా? లెక్క పెట్టలేదు. ఇక్కడ కూడా చూసారా ఎంత స్వార్థంగా ఆలోచించారు? పురుషులే అంటే వాళ్ళే యజమానులు కదా, వాళ్ళే శిరస్సు కదా అని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ పిల్లల్ని, స్త్రీల్ని ఏం చేయలేదు, లెక్క పెట్టలేదు. వాళ్ళు లెక్క పెట్టకపోయినా ఎవరి లెక్కల్లో తీసుకున్నాడు? దేవుడి లెక్కలోకి తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఒకవేళ నన్ను ఎవరు గుర్తించట్లేదే, నన్ను ఎవరు లెక్కలోకి తీసుకోవట్లేదే అని బాధపడుతున్నావేమో. నువ్వు ఎవరి లెక్కలో ఉన్నావో తెలుసా? నా దేవుడి లెక్కలో ఉన్నావు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ నా దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. మనుషులు నిన్ను లెక్క పెట్టకపోవచ్చు, కానీ నా దేవుడు నిన్ను లెక్క పెడుతున్నాడు, నిన్ను లక్ష్య పెడుతున్నాడు. ఉదాహరణకి దావీదు జీవితం చూడండి. యెషయా దగ్గరికి సమూయేలు ప్రవక్త వచ్చి, నీ కుమారుల్లో ఒక కుమారుణ్ణి రాజును అభిషేకించమన్నాడు దేవుడు అని చెప్పినప్పుడు యెషయా ఏం చేశాడు? ఏలీయాబుని పిలిచాడు, షమ్మాను పిలిచాడు, అబ్నాదాబుని పిలిచాడు, ఇలా 7 పిలిచాడు. పిలిస్తే అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, వీళ్ళెవరిని నేను కోరుకోలేదు అని చెప్పినప్పుడు అప్పుడు సమూయేలు దైవజనుడు అడుగుతున్నాడు, ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా నీకు అని అడిగితే అప్పుడు గుర్తొచ్చింది యెషయాకి. ఎవరున్నారని? కనసారి వాడు 8వ వాడు ఒకడున్నాడు, గొర్రెలు కాసుకునే దగ్గర ఉన్నాడు అని గుర్తొచ్చింది. అంటే దావీదు ఎవరి లెక్కల్లో లేడు? యెషయా లెక్కల్లో లేడు. ఒకవేళ లెక్కల్లో కనుకుంటే నీ కుమారుల్లో ఒక కుమారుడిని దేవుడు అభిషేకించమన్నాడు, రాజుగా చేయమన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఎవరికి కౌలు పంపించారు? దావీదు కూడా కౌలు పంపించి, ఒరే మన ఇంట్లో మీ అన్నదమ్ముల్లో ఎవరినో ఒకరిని దేవుడు రాజుగా చేస్తాడంట, అది ఎవరో మనకు తెలియదు కదా, నువ్వు కూడా తొందరగా వచ్చాయి అని కౌలు పంపించినా లేదా? ఇన్ఫార్మ్ చేసినా లేదా? కానీ దావీదుని యెషయా ఏం చేయలేదు, లెక్కలోనికి తీసుకోలేదు. కానీ లెక్కలోనికి తీసుకోలేనటువంటి ఆ దావీదుని నా యేసయ్య లెక్కలోకి తీసుకున్నాడు, కనుక రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. చేపలు పట్టే చాలలు వారిని ఎవరు కూడా ఏం చేయలేదు, లెక్కలోకి తీసుకోలేదు. కానీ నా దేవుడు వారిని లెక్కలోనికి తీసుకుని భూమిని తల్లక్రిందులు చేసేవారిగా చేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఒకవేళ మనుషుల దృష్టిలో లేకపోవచ్చు, మనుషుల లెక్కలో లేకపోవచ్చు, అధికారుల లెక్కలో లేకపోవచ్చు, ఎవరెవరో గొప్పవారు గుర్తించకపోవచ్చు, మన కుటుంబస్తులు మనల్ని ఎన్నిక చేయలేకపోవచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ ఎవరి లెక్కలో ఉన్నామో తెలుసా? మన కొరకు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు, రక్తం కాచినప్పుడు ఆయన లెక్కల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడున్నాం చెప్పండి? ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితమే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడో, రక్తం కాచాడో, శిలువలో మరణించాడో, ఆయన శిలువలో ఉన్నప్పుడే ఆయన మనసులో, ఆయన లెక్కల్లో మనం ఉన్నాం కనుక నేడు రక్షించబడి ఆయన సన్నిధిలో కూర్చోగలిగాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ అద్భుతం వెనుక మొదటి ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, మీ యొక్క ఏమి ఉన్నది అని అడుగుతున్నాడు దేవుడు. మన యొక్క ఉన్నదాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన అద్భుతం చేయగలుగుతాడు. రెండవ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఈ అద్భుతం వెనుక ఉన్నటువంటి విషయం మార్కు సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. 6:40. వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ అద్భుతం జరగడానికి రెండవ కారణం
మనం చూస్తున్నాం. ఏంటి అనేసరంటే యేసయ్య చెప్తున్నాడు శిష్యులతో, ఏమన్నా తెలుసా, 100 మంది గాను 50 మంది గాను ఏం చేయండి, లైన్ లో కూర్చోబెట్టండి, పంక్తులుగా వారిని కూర్చోబెట్టండి అనేసరి అంటున్నాడు. అంటే ఇక్కడ రెండవ కారణం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే క్రమం చూస్తున్నాడు దేవుడు. ఏం చూస్తున్నాడు చెప్పండి, క్రమం. అక్కడ చాలా పంచుతుందట, సర్లే కూర్చోండి, ఇవి విరిచి పనిచేయండి అనేసి అనవచ్చు కదా. అక్కడ లెక్క కూడా చెప్తున్నాడు, సంఖ్య కూడా చెప్తున్నాడు దేవుడు. 100 మందికి ఒక లైన్ గా పెట్టండి, 50 మందిగా ఒక లైన్ పెట్టండి అంటున్నాడు. అంటే ఏం చూస్తున్నాడు, క్రమం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు చెప్పండి, క్రమం చూస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలంటే మన జీవితంలో కూడా ఏం చూస్తాడో తెలుసా, క్రమాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు చెప్పండి, క్రమం చూస్తాడు. అక్కడ ఆ 100 మందిని 50 మందిని కూర్చోబెట్టడానికి చాలా టైం పట్టవచ్చు, కానీ అయినా ఆయన అద్భుతం చేయడానికి ఏం తీసుకున్నాడు, టైం తీసుకున్నాడు. తొందరపడలేదు, తొందరపడకుండా టైం తీసుకుని క్రమాన్ని కోరుకుంటున్నాడు. ఈ రోజు మన జీవితంలో కూడా ఒకవేళ టైం తీసుకుంటున్నాడేమో. ఎందుకు టైం తీసుకుంటున్నాడో తెలిసి అద్భుతం చేయడానికి, మనల్ని క్రమపరచడం కోసమే. ఎందుకు టైం తీసుకుంటున్నాడు చెప్పండి, ఎందుకు సమయాన్ని తీసుకుంటున్నాడంటే మనల్ని క్రమపరచడం కోసమే. ఈ రోజు మనం ఎంత క్రమంగా ఉన్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. మన జీవితంలో అద్భుతం చేయాలంటే చాలా మందికి తొందరగా ఉంటుంది, బాగా ఆకలేసేస్తుంది, పెట్టండి పెట్టండి అంటూ ఉంటాం. లేకపోతే ప్రభు నాకు ఉద్యోగం అవసరం, ఇచ్చే అంటూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, తీర్చే అనేసరి ఏం పడిపోతూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, కంగారు పడవద్దు, ముందేం నేర్చుకో, క్రమం నేర్చుకో అంటాడు. అబ్రహాము జీవితంలో దేవుడు ఒక మహా గొప్ప అద్భుతం చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పట్టింది. ఏం చేయడానికి, అద్భుతం చేయడానికి. అంటే ఎందుకోసమో తెలుసా, అంతవరకు అబ్రహాముని క్రమపరుస్తూనే ఉన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేసేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు తొందరపడాడు. మనం ఎంత క్రమంగా ఉన్నామా అనేది చూస్తూ ఉంటాడు. ఆ నిర్ణయకాలం వచ్చే వరకు మన క్రమ పద్ధతిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఉదాహరణకి ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు అక్కడ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా, రక్షణ కార్యం గురించి స్త్రీ సంతానాన్ని పంపిస్తారు. ఆ స్త్రీ సంతానంగా వచ్చినటువంటి రక్షకుడు మిమ్మల్ని పాపం నుండి విమోచిస్తాడు అని ఆది కాలంలో పలకబడింది. ఆదాము పాపం చేసింది ఎక్కడ, ఆది కాలంలో. మరి యేసయ్య రక్షకుడుగా వచ్చింది ఎక్కడ, మత్తయి సువార్తలో. ఎన్ని పేపర్స్ అంటూ, పేపర్స్ కాదు, కొన్ని వేల సంవత్సరాలే పట్టేసింది. దేవుడికి స్తోత్రం. అంటే అన్ని వేల సంవత్సరాలు ఏం చూశాడు చెప్పండి, క్రమం చూశాడు. తన ప్రజల యొక్క క్రమస్థితిని పరిశీలించాడు దేవుడు. యేసయ్య వచ్చిన వెంటనే రక్షణ కార్యం చేసేసాడు ఆ సిలువలో. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టింది, 33.5 సంవత్సరాలు పట్టింది. అంటే ఇలా మన జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరగడానికి కొంత టైం పడుతుంది అనేసారంటే మనలో ఏం చూస్తున్నాడు దేవుడు, క్రమం చూస్తున్నాడు. యోబు కూడా తన జీవితంలో వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి గురించి ఎంతో దేవునికి మొరపెట్టాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడే దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితంలో అద్భుతం జరగాలంటే మొట్టమొదటి ఏంటి చెప్పండి, మన దగ్గర ఏముందో అది దేవుడికి అప్పగించుకోవాలి. రెండవది ఏంటి చెప్పండి, క్రమమైనటువంటి జీవితం. ఈరోజు ఎంతవరకు క్రమం ఉంది, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో క్రమం లేదు, దేవుని సన్నిధిలో కూర్చునే విషయంలో క్రమం లేదు, ఏ విషయంలో కూడా ఏం కనిపించట్లేదు, దేవుడికి క్రమం కనిపించట్లేదు. అందుకనే మత్తయి సువార్త 7:23-21 అంటాడు ఆయన. ఏమో తెలుసా, అక్రమం చేసే వాళ్ళారా నా ఎదురు నుండి పొండి అంటాడు. అంటే క్రమం లేకపోతే ఆయనకి ఏమాత్రం కూడా నచ్చదు. ఈరోజు మరి మనం అద్భుతం పొందుకోవాలి, నా జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి అనుకుంటున్నామే, మరి మనం ఎంత క్రమంగా ఉంటున్నాం అనేది మనల్ని మనమే ఏం చేయాలి చెప్పండి, పరిశీలన చేసుకోవాలి. మూడవది కూడా మనం ఆలోచన చేద్దాం. మూడవదిగా ఇక్కడ ఆయన రెండవదిగా క్రమం కోరుకుంటున్నాడు. ఈ క్రమం పంచడం కోసమే మన జీవితంలో అద్భుతాన్ని ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. అసలు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలుసా, అబ్రహాం జీవితంలో 25 సంవత్సరాలైనా, యోసేపు జీవితంలో 13 సంవత్సరాలైనా, దావీదు జీవితంలో 13 సంవత్సరాలైనా, ఇవన్నీ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు దేవుడి కార్యాలు అని కనుక మనం ఆలోచన చేస్తే ఆ సమయంలో మనల్ని తీర్చిదిద్దడం కోసం. ఏం చేయడం కోసం చెప్పండి, ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఆ ఆలస్యం చేసేటువంటి సమయంలో మనల్ని తీర్చిదిద్దాలి అని. లేకపోతే
ఆలస్యం చేస్తున్నాడు. అసలు ఇశ్రాయేలీయుల్ని ఎన్ని సంవత్సరాల తర్వాత విడిపిస్తానని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడో తెలుసా? మీ 4వ తరం వారు ఈ కనాను దేశంలో ప్రవేశిస్తారని చెప్పాడు దేవుడు. 4వ తరం వారు అంటే ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు మాత్రమే. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. ఆ 30 సంవత్సరాలు ఎగస్ట్రా ఎందుకు పట్టిందో తెలుసా? మోషే ప్రిపేర్ అవ్వలేదు. మోషే విడిపించడానికి సిద్ధంగా లేడు. అందుకని మోషే 40 సంవత్సరాలు నిత్యారణ్యంలో పడేశాడు దేవుడు సిద్ధపాటు కోసం. అందుకని ఎగస్ట్రా 30 సంవత్సరాలు ఇశ్రాయేలు ఎక్కడ ఉండాల్సి వచ్చింది? బానిసత్వంలో ఉండాల్సి వచ్చింది. అంటే ఈ ఎగస్ట్రా సమయం, ఆలస్యమైనటువంటి సమయం దేని కొరకు అనేసారంటే మనం ఏం చేయడానికి చెప్పండి? సిద్ధపరచడం కోసమే. లేకపోతే దేవుని కార్యాల గురించి మనకి అవగాహన ఉండదు. ఉదాహరణకి మీకు ఒక 6 నెలల పాప ఉంది. 6 నెలల పాప అంటే మీరు చాలా ప్రేమిస్తున్నారు, చాలా ఇష్టం. ఆ పాపకి ఒక విలువైనటువంటి గాజు బొమ్మని ప్రజెంట్ చేశారు, గిఫ్ట్ గా తెచ్చి ఆడుకుంటారు కదా అని ఆ పాప ముందు పెట్టారు. పెడితే ఆ పాప ఏం చేసింది? ఆడుకుంటూ ఇలా కొట్టింది. ఏమైపోయింది? ఆ బొమ్మ పగిలిపోయింది కదా. అంటే అది చాలా విలువైంది. కానీ ఆ విలువ సంగతి ఎవరికి తెలియదు? ఆ పసిబిడ్డకి తెలియదు. అదే 5 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డకి ఇవ్వండి, అప్పుడు ఏం చేస్తుంది? జాగ్రత్తగా దాచుకుంటది. అంటే ఈరోజు మన జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే దాని విలువ మనకి తెలియడం కోసం మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ అద్భుతం వెనక 3వ కారణం కూడా మనం చూద్దాం రండి. యోహాను సువార్త. అద్భుతం జరగడానికి 3వ కారణం. మొట్టమొదటిగా మనకున్నది దేవుని చేతుల్లో పెట్టాలి. 2వది క్రమంగా ఉండాలి. 3వది యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోహాను 6:11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వదిగా ఇక్కడ ఈ అద్భుతం జరగడానికి కారణం, 3వ కారణం ఏమిటి అనేసరంటే యేసయ్య ఆ రొట్టెలు పట్టుకొని ఏం చేశాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. ఉదాహరణకి ఒక విషయం ఆలోచన చేయండి. అక్కడ ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు, 2 చిన్న చేపలట. అవి పెద్ద చేపలు కాదట. ఎన్ని చేపలట? చిన్న చేపలట 2. ఆ కొంచెం ఆహారాన్ని తీసుకుని ఆయన ఇలా ఆకాశం తట్టు పట్టుకుని ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు దేవుడికి. మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తాం? మనకి చాలిన ఆహారం గిన్నెలో పెట్టారనుకోండి, ఎంత అన్నం పెట్టి ఎంతో కూర వేసి పెట్టారనుకోండి, అప్పుడు ప్రభువా ఈ ఆహారం ఈ రోజు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయినా కృతజ్ఞతలు చెప్పగలుగుతావా? ఏంటి అసలు ఇది పిల్లపేలో కాదు, ఇంతే పెట్టారేంటి అని మన మనసులో సరుకోవడమే స్టార్ట్ అవుతాం, మూలుకోవడమే అవుతుంది తప్ప ఆ కొంచెం దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పలేదు. కానీ ఆ కొంచాన్ని పట్టుకుని ఏం చేశారట? కృతజ్ఞతలు తెలియజేశారట. అంటే ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి. మనకి సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేసిన తర్వాత కృతజ్ఞతలు చెప్తాంలే అని మనం అనుకుంటాం. దేవా ఈ అద్భుతం చేసేయి, భోజనాలు కూడా పెట్టేసి నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించేస్తాను అనుకుంటాం మనం. కానీ దేవుడు నేర్పించే విషయం ఏంటో తెలుసా? అసలు అద్భుతం జరిగాక నువ్వు కృతజ్ఞతలు చెప్పడం కాదు. ఆ అద్భుతం జరగాలి అంటే, ఆ అద్భుతం నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అంటే ముందే ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 5 రొట్టెలు ఎవరి రొట్టెలు అవి? ఎవరి రొట్టెలు చెప్పండి? ఎవరి రొట్టెలు? ఆ రోజుల్లో పేదవారి యొక్క ఆహారం ఎవరి రొట్టెలు అంటే పేదవాళ్ళు తినేటువంటి ఆహారం అన్నమాట ఎవరి రొట్టెలు. అసలు ఆ రొట్టెలు తెచ్చి ఏసై చేతిలో పెట్టినప్పుడు ఏసై ఏమనాలో తెలుసా? ఎవరు తింటారని తెచ్చారా ఈ రొట్టెలు అనాలి లేదా చెప్పండి? ఈ 5 రొట్టెలు ఎవరికి సరిపోతాయని తెచ్చారు? ఎవరు తింటారని తెచ్చారు? ఇది పేదవాళ్ళ ఆహారం, ఎవరి రొట్టెలు ఎవరు తింటారు అనేసి అన్నారు. కానీ వెంటనే ఏసై చేసిన పని ఏంటో తెలుసా? వాటిని ఆకాశం వైపు ఎత్తి దేవుడికి ఏం చేస్తున్నారు చెప్పండి? కృతజ్ఞతలు. ఈ రోజు ఒకవేళ మనం కొంచెమే కలిగి ఉన్నాం, ఆ కొంచాన్ని దేవుడి వైపు ఎత్తి ఆ కొంచాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు కనుక చెల్లిస్తే అప్పుడు మనకు అవసరమైన దానికన్నా ఎక్కువగా అది ఆశీర్వదించబడుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆ కొంచెమును బట్టే, ఆ చిన్నదాన్ని బట్టే దేవుడికి కృతజ్ఞతలు కనుక చెల్లించగలిగితే అవసరమైన దానికన్నా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు దాన్ని దేవుడు. ఉదాహరణకి ఈ చర్చి కింద
ఇక్కడ స్థలం తీసుకున్న తర్వాత పునాది రాయి వేశాం. పునాది రాయి వేసినప్పుడు పెద్దయ్య రావడం జరిగింది. పునాది రాయి వేయడానికి పెద్దయ్య వచ్చినప్పుడు పునాది రాయి వేసినప్పుడు ప్లాన్ అయితే కిందిల్లని పైన చచ్చని ఎన్నో ప్లాన్లు వేసేసాం. కానీ ఆ పునాది రాయి వేసేసరికి మా చేతిలో కలిగి ఉన్నటువంటి దాని ఎంతో తెలుసా? 20,000 రూపాయలు. ఎంత చెప్పండి? 20,000 రూపాయలు. ఆ 20,000 రూపాయలతో ఎన్నెన్నో ప్లానింగ్లు వేసేసాం. కానీ ఆ 20,000 రూపాయలు దేవుని పాదాల దగ్గర పెట్టి కృతజ్ఞతలు చెల్లించాం మేము దేవునికి. దేవునికి స్తోత్రం. అది అలా దేవుని పాదాల దగ్గర పెట్టి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు బ్రహ్మ అది దేవుని ఆశీర్వదించండి అని దేవుని పాదాలకి దాన్ని పెట్టి దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఈ రోజు ఇలాగా ఇంకా మందిరం పని ఏమవుతా ఉందో చెప్పండి, కట్టబడతానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి కలిగింది కొంచెం రావచ్చు, ఈ కొంచెంతో ఏమవుతాంలే, ఈ చిన్నదాంట్లో ఏం చేస్తాంలే అనేటువంటి నిరుత్సాహంలోనికి నిరాశలోనికి మనం వెళ్ళిపోకుండా ఆ కొంచెమును బట్టి ప్రభువా ఈ కొంచెం నాకు ఇచ్చావు, అందుకొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు అని దేవునికి కనుక కృతజ్ఞతలు చెల్లించగలిగితే మనకు అవసరమైన దానికన్నా ఎక్కువగా చేయగలుగుతాడు. కొదువులో కూడా మనకు ఉన్నటువంటి లోటు కొదువ లేదులో కూడా మనం కృతజ్ఞత కనుక కలిగి ఉంటే మనకున్న కొదువులన్నీ కూడా తీర్చబడిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం? ఆల్రెడీ ఇందాక కృతజ్ఞత గురించి దైవ సేవకు ఆరాధనకు వెళ్లే ముందు చాలా మాటలు తెలియజేస్తారు. ఈరోజు దేవుని సంఘానికి దేవుని ప్రజలకి లేనిది ఏంటో తెలుసా? కృతజ్ఞతే. ఎన్నో కార్యాలు దేవుని దగ్గర నుంచి ఇంతవరకు పొందుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైనా మన ముందు ప్రతికూల పరిస్థితి ఉందనుకోండి, ఎంతవరకు చేసింది కార్యాలు మర్చిపోతాం. ప్రభా ఏం చేసావు, దేవుడు ఏం చేశాడండి అని ప్రశ్నించేస్తాం. అంటే దేవుడి పట్ల ఏం లేదు, కృతజ్ఞత లేదు. మన జీవితంలో కార్యాలు జరగాలని దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు కాల్చిన సేవకుల పట్ల కూడా ఏముండట్లేదు, మనకి కృతజ్ఞత ఉండట్లేదు. ఏముండట్లేదు చెప్పండి? కృతజ్ఞత ఉండట్లేదు. అయ్యో నా బిడ్డల జీవితాల్లో కార్యాలు చేయి ప్రభు, వారి కుటుంబంలో ఎంతో ఇబ్బంది, ఎంతో అసమాధానం అని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాల్చే సేవకుల పట్ల కూడా ఈ రోజు కార్యాలు జరుగుతూ ఉంటే ఏమైపోతున్నారు చెప్పండి? ప్రజలు మర్చిపోతున్నారు, కృతజ్ఞత లేని వారిగానే ఉంటున్నారు. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఏంటి చెప్పండి? కృతజ్ఞత. అది చిన్నదాన్ని బట్టి అయినా ప్రతి దాన్ని బట్టి మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక రోజు అంటండి ఒక రాజు గారికి చాలా విస్తారమైనటువంటి తోటలు ఉన్నాయట, పండ్ల తోటలు. అందులో ఒక తోటమాలను పెట్టుకున్నారు. పెట్టుకుని పండ్లన్నీ కూడా చక్కగా సాగు చేయాలి, నువ్వు పండించాలి అనేసని అప్పగించారట. రకరకాల పండ్లన్నీ ఉన్నాయి ఆ తోటలో. ఆ తోట మనం సాగు చేస్తూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి పండు తీసుకొచ్చి పళ్ళను తీసుకొచ్చి రాజుగారి దగ్గర పెట్టేవారట తినడానికి. ఒకరోజు జాంకాయలు పెడితే, ఒకరోజు యాపిల్స్, ఒకరోజు పైనాపిల్, ఇలా ప్రతిరోజు ఏదో ఒక పళ్ళను తీసుకొచ్చి పెడతా ఉండేవారట ఆ తోటమాలి. ఒకరోజు గ్రేప్స్ ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి రాజుగారికి పెట్టారట. ఆ రాజుగారి మూడు ఆ రోజు అసలు ఏమీ బాగాలేదట. ఆ ప్లేట్లో పెట్టాడు రాజుగారి ముందు. రాజుగారు ఆ ద్రాక్ష పళ్ళు తింటున్నారట. అవేమో పుల్లగా ఉన్నాయి. రాజుగారు మూడు అసలే బాగాలేదు. అందులోకి తగ్గట్టు ఈ ద్రాక్ష పళ్ళు కూడా ఎలా ఉన్నాయి? పుల్లగా ఉన్నాయట. ఒక పండు తింటున్నారట రాజుగారు, రెండో పండు ఆ తోటమాలి మొహం మీద విసురుతున్నారట. ఇంకో పండు తింటున్నాడట, ఇంకోటి విసురుతున్నాడట. అలా సగం పళ్ళు ఎవరి మీద విసిరేశాడు? తోటమాలి మొహం మీద విసిరేశాడట రాజుగారు. విసిరేస్తే ఆ తోటమాలి, దేవా నీకు చాలా కృతజ్ఞతలు ప్రభా, వందనాలని చెప్తున్నాడట. ఆ విషయం రాజుగారు గమనించారట. గమనించి ఏంటి నేను పళ్ళు నీ మొహం మీద విసురుతుంటే దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నావేంటి, వందనాలు చెప్తున్నావేంటి అనేసరంటే అప్పుడు ఆ తోటమాలి అన్నాడట, ఈ రోజు నిజంగా మీ దగ్గరికి వచ్చినవి ఏంటి? ద్రాక్ష పళ్ళు. ఇలా రావడానికి దేవుడే కృప చూపించాడు. ఏ జాంకాయ కానీ మామిడికాయ కానీ తెచ్చారనుకోండి, అవి కనుక మీరు నా మొహం మీద విసిరారనుకో నేను ఉంటానా? ఉండను కదా. అంటే మీరు విసిరే మూడ్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి ఏం తెచ్చేలా చేశాడు దేవుడు? ద్రాక్ష పళ్ళే తెచ్చేలా చేశాడు, జాంకాయలు మామిడికాయలు కాదు. అందుకొరకు ఏం చెల్లిస్తున్నాను? దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అన్నాడట. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితంలో ఒకవేళ ఆ తోటమాలి అనుకోవచ్చు, ఇంత కష్టపడి పండిస్తుంటే రాజుగారు మొహాన్ని వేసుకొట్టేలా చేశావేంటి దేవుడా, అంత పొలగా చేశావేంటి అనుకోవచ్చు. కానీ అందులో కూడా దేవుడి యొక్క కార్యం, దేవుడు చేసినటువంటి మేలులు కనుక గుర్తించగలిగితే మనం ఏం చెల్లించగలుగుతాం చెప్పండి?
దేవుని చేతుల్లో పెట్టాలి. రెండవది ఏంటి చెప్పండి? క్రమం కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. మూడవది కృతజ్ఞత కలిగిన జీవితం ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నాలుగవ మాట కూడా చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నాలుగవదిగా మనం ఆలోచన చేస్తున్నాం. నాలుగవ విషయం ఏమిటి అంటే యేసయ్య ఏం చేశారట? ఆ రొట్టెలను తీసుకుని ఏం చేశారట? విరిచారట. ఏం చేశారు చెప్పండి? విరిచారట. విరిచి ఎందుకంటే శిష్యులకి ఇవ్వడం రొట్టెల పరంగా ఇచ్చేయచ్చు కదా. కానీ యేసయ్య చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ అద్భుతం జరగాలి అంటే రొట్టెగా తన శిష్యులకి ఇవ్వడం కాదు, ఆ రొట్టెలు ఏం చేశాడు? విరిచి అప్పుడు శిష్యులు చేతికి ఇచ్చాడు, మీరు అందరికీ కూడా వడ్డించండి అని. అంటే ఇక్కడ అద్భుతం జరగాలి అంటే నాలుగవదిగా ఏమిటి అంటే ఆ రొట్టె ఏం చేయబడాలి? విరవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? నాలుగవ లక్షణం విరవబడాలి. విరిస్తేనే, విరవబడితేనే విస్తరణ ఉంది. విరవబడడంలోనే విస్తరణ ఉంది. విరవబడడంలోనే ఆశీర్వాదం ఉంది. విరవబడడంలోనే దీవెన ఉంది. విరవబడకుండా విస్తరణ లేదు. విరవబడకుండా ఆశీర్వాదం లేదు. ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ రొట్టెల్ని విరుస్తున్నాడు. మరి ఈరోజు మన జీవితంలో మనం విరవబడుతున్నామా? చాలా సార్లు విరవబడినటువంటి అనుభవాలు, బ్రోకెన్ హార్ట్ అంటే గుండె పగిలిపోయేటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఏ మాత్రం కూడా మనము ఏం చేయక్కర్లేదు, వాటిని బట్టి బాధపడక్కర్లేదు. ఉదాహరణకి అబ్రహాము చూడండి, ఇస్సాకును బలిచ్చేమన్నప్పుడు దేవుడు అబ్రహాము గుండె ఏమైపోయింది? పగిలిపోయింది. అవునా లేదా చెప్పండి? కన్న కొడుకు తీసుకొచ్చి దహన బలి ఇచ్చేమంటే దేవుడు ఆ గుండె పగిలిపోతా లేదా? పగిలిపోయింది. కానీ అబ్రహాము గుండె పగిలిపోయిన ఇస్సాకును బలి తీసుకున్నాడా దేవుడు? తరువాత ఇంకా ఎక్కువగా అబ్రహామును ఆశీర్వదించడం జరిగింది. మోషేని 40 సంవత్సరాలు ఎక్కడ పడేశాడు దేవుడు? మిద్యాన్ అరణ్యంలో పడేశాడు. మిద్యాన్ అరణ్యంలో పడేసినప్పుడు మోషే ఆ గొర్రెల మందల్ని కాయడానికి తన గుండె కూడా ఏమైపోయింది చెప్పండి? పగిలిపోయింది. నిలవబడ్డాడు అక్కడ 40 సంవత్సరాలు మోషే. దావీదు కానివ్వండి, యోబు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, ఇలా భక్తులు అందరూ కూడా ఏం చేయబడ్డారు? విరవబడ్డారు. కాబట్టి వారి జీవితాల్లో అద్భుతాలు చూడగలిగారు. వారి జీవితంలో ఆశీర్వదించబడ్డారు. బైబిల్లో ఎవరినైనా చూపించండి, విరవబడకుండా ఏ భక్తుడైనా అద్భుతం పొందగలిగాడా? ఒక్కరిని చూపించండి బైబిల్ గ్రంథంలో విరవబడకుండా ఎవరి జీవితంలోనూ ఏం జరగలేదు చెప్పండి? అద్భుతం అనేది లేదు. విరవబడకుండా ఆశీర్వదించబడిన భక్తులు అనే వాళ్ళే ఎవరు లేరు. ఈరోజు మన జీవితంలో కూడా మనం అద్భుతం పొందాలి అంటే, దేవుని దగ్గర నుండి దేవుని కార్యం చూడాలి అంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? విరగొట్టబడాలి. మన గుండె పగిలిన ప్రతిసారి, మనం నిరాశ చెందిన ప్రతిసారి, లేక ఒంటరి అయినటువంటి ప్రతిసారి, నరగొట్టబడిన ప్రతిసారి కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఏంటో తెలుసా? నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎన్నిసార్లు నరగొట్టబడిన అనుభవాలు మనకున్నాయి? నరగొట్టబడిన, విరవగొట్టబడిన, గుండె పగిలిన, ఒంటరి అయిన, నిరాశ చెందిన, నిస్పృహలోనికి వెళ్ళిపోయిన ప్రతిసారి మనం గుర్తు పెట్టుకోవాలి, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అని. ఉదాహరణకి ఈ పేపర్ చూడండి, ఈ పాంప్లెట్ ఇలా పట్టుకుంటే ఎలా ఉంది? వంగిపోతుంది కదా. ఏమవలేకపోతుంది? నిలబడలేకపోతుంది. దీన్ని ఇప్పుడు నేను ఏం చేశాను? బాగా నలిపేశాను కదా. నలిపేసిన తర్వాత ఎలా ఉంది? స్ట్రైట్ గా నిలబడింది. అవునా కదా? చప్పట్లు కొడుతుంది దేవుడు నామాలు. చూడండి, ఇది నలగొట్టబడలేదు కానీ ఏమవుతుంది? వంగిపోతుంది. ఇది నలగొట్టబడింది. ఎలా ఉంది? ఎంతసేపు పట్టుకున్నా
నిలబడే ఉంది, స్ట్రైట్ గానే ఉంది. ఈరోజు దేవుడు మన జీవితంలో మనల్ని కూడా ఎందుకు నలగొడతాడో తెలుసా, ఎందుకు విరగొడతాడో తెలుసా? అనేక శ్రమల గుండా, అనేక కష్టాల గుండా, అనేక బాధల గుండా, ఇబ్బందుల గుండా, అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అంటే ఎందుకో తెలుసా? ఆధ్యాత్మికంగా మనం నిలవబడే వారిగా ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా చిన్న శ్రమ వచ్చేసరికి కృంగిపోయేలాగా, లేకపోతే బెదిరిపోయే వారిగా మనం ఉండకూడదని మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన నలగొడుతున్నాడు, విరగొడుతున్నాడు. విరగొట్టబడిన తర్వాత దేవుడు మనకి ఏమిస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అంటే మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అందుకని యోబు అంటాడు, ఏమో తెలుసా? శోధించబడిన మీదట నేను ఎలా మారిపోతాను? సువర్ణంగా మారిపోతాను అంటున్నాడు. అంటే ఈ రోజు అంత సువర్ణంగా, ఏ మకిలి కూడా లేకుండా, ఏ వస్తువు లేకుండా మేలిమి బంగారముగా క్రీస్తు ఎదుట నిలబడాలి అంటే దేని ద్వారా మనం ఏం చేయాలి చెప్పండి? శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. అప్పుడే దేవుని దగ్గర మనం ఎలా కనబడతాం చెప్పండి? అసలు నష్టం అనేది లేనిటువంటి సువర్ణం వలె కనబడగలుగుతాం. అందుకని మన జీవితంలో అద్భుతం చేయడం కొరకే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు నలిపేస్తున్నాడు, విరగొడుతున్నాడు. అలాంటప్పుడు ఉదాహరణకి కొండను చూడండి. కొమ్మరు వాటి సారి మీద పెట్టి చేసేటప్పుడు దాన్ని లోపల ఒక చేయి పెడతాడు, బయట ఒక చేయి పెడతాడు, పెట్టి దాన్ని నలిపేస్తా ఉంటాడు, ఆ మట్టిని తొక్కేస్తా ఉంటాడు. అప్పుడు కనుక కొండ ఇలా నలిపేస్తున్నావు నన్ను అని కనుక కొమ్మరి వాటి చేతిలోంచి విడిపోతే అది కొండగా మారదు, మనకి ప్రయోజనకరంగా అవ్వదు. కానీ అది దేవుని చేతులు అలా నలగొట్టబడింది కాబట్టి, కొట్టబడింది కాబట్టి మనందరికీ ప్రయోజనకరంగా మారుతుంది కొండ. అలాగే ఈరోజు మనల్ని కూడా ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు మన జీవితంలో. మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? నలుపుతున్నాడు తప్ప, విరగొడుతున్నాడు తప్ప దేవుడు మన మీద ఏదో కక్షతోటో ఇబ్బందితోటో కాదు. ఉదాహరణకి ఇది ఒక 500 నోటు, 500 నోట్ అనమాట అండి. ఇది ఇప్పుడు ఇలా ఉంది, దీని విలువ ఎంత? 500 కదా. దీన్ని శుభ్రంగా నేను నలిపేశాను, మడతలు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత దీని విలువ ఏమైనా తగ్గుతుందా? తగ్గిపోయిందంటారా? 450 అయిందంటారా? ఇది లేకపోతే 300 అయిందా? 200 అయిందా? ఎంత దీని విలువ? నలిగిన తర్వాత కూడా 500 కదా. అంటే ఈరోజు మనం క్రీస్తుకి చాలా విలువైన వారం. క్రీస్తు మనల్ని చాలా విలువగానే చూస్తున్నాడు. అందుకని మనం విలువైన వారం కాబట్టి మన కొరకు తన రక్తాన్ని కాచాడు, ప్రాణాన్ని పెట్టాడు. అంత విలువ మనం చాలాసార్లు అనుకుంటాం, నలగొట్టబడేటప్పుడు, శ్రమల ద్వారా, ఇబ్బందులు గుండా, పోరాటాల గుండా వెళ్ళేటప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడు నన్ను ఒకవేళ నా మీద దృష్టి పెట్టట్లేదేమో అనుకుంటాం. కానీ నలగొట్టబడిన తర్వాత మనం విలువైన వారమే, నలగొట్టబడక ముందు కూడా దేవునికి విలువైన వారమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనల్ని దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. అద్భుతం పొందాలి అంటే 4వది ఏంటి చెప్పండి? విరగొట్టబడాలి. విరగొట్టబడితేనే, శ్రమల ద్వారా, అనేక సార్లు ఇబ్బందుల ద్వారా మనం విరగొట్టబడితేనే, నలగొట్టబడితేనే దేవుడు చేసేటువంటి అద్భుతాన్ని మన జీవితంలో పొందుకోగలుగుతాం. మన శత్రువుని సైతం వాడుకుని మనకి ఏం చేయగలడు? ఆయన కార్యాన్ని చేయగలడు. దేవునికి స్తోత్రం. అద్భుతం ఎలా జరుగుతుందనేది మనం చెప్పలేము. ఉదాహరణకి కొన్నిసార్లు మన అవసరం తీర్చడం కోసం మన శత్రువుల్నే, మన పగవారినే దేవుడు వాడుకుంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఒకరోజు ఒక తల్లిగారు ఉన్నారట ఒక ఊరిలో. ఆమె దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి తల్లిగారు. చాలా సార్లు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు, దేవుని సంతో ముందుకు సాగుతూ ఉండేవారు. ఒకరోజు ఇంట్లో ఏమీ లేనటువంటి పరిస్థితి వచ్చేసింది, తినడానికి ఏమీ లేవట ఆ తల్లికి. అప్పుడు ప్రార్థన చేసుకుంటుందట. ఏమనంటే, ప్రభువా, సారెపద విధవరాల్ని కరువులో పోషించావు కదా, మరి నాకు కూడా నా కుటుంబంలో, నా ఇంట్లో ఏమీ లేవు తినడానికి, నీవే పోషించాలని ప్రార్థన చేసుకుంటుందట. ఆ తల్లిగారి ఇంటి ప్రకారం ఒక ఆయన ఉన్నారట, ఆ వాళ్ళ ఇల్లు ఉంది. ఆయన ఎవరు అంటే నాస్తికుడు. నాస్తికుడు అంటే ఎవరు? దేవుడు లేడని చెప్పే వాళ్ళని నాస్తికులు అంటారు కదా. ఆయన నాస్తికుడు. ఈ తల్లిగారు చేసుకునే ప్రార్థన ఎవరికి వినబడింది? నాస్తికుడికి వినబడింది. వినబడి అప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళాడట. వెళ్ళి కావాల్సినటువంటి సరుకులు, బియ్యం ఇవన్నీ కూడా తీసుకుని అన్నాడట. తీసుకొచ్చి ఆ మామగారికి ఇచ్చాడట, తల్లిగారికి ఇచ్చాడట. తీసుకొచ్చి ఇస్తే
అప్పుడు ఆ తల్లి గారు గొంతులు వేసి ఆ సరుకులు చూసి ఆనందంతో గొంతులు వేస్తా, ప్రభా ఈ సరుకులన్నీ ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం స్తోత్రం అని దేవుడు స్తుతిస్తుందట. అప్పుడు ఆ రాష్ట్రీయుడు అన్నాడట, ఏ ఆపు, ఈ సరుకులన్నీ ఇచ్చిందెవరు? నేను ఇస్తే దేవుడు ఇచ్చాడంటావేంటి? దేవుడు ఇస్తే ఏం చేయాలి? దేవుడే తీసుకొచ్చి ఇవ్వాలి నీకు సరుకులు, దేవుడు ఇచ్చాడేంటి? నేను ఇచ్చాను అనేసి అని అంటున్నాడట నాస్తికుడు. అప్పుడు ఆ మామగారు అన్నారట, ఏమో తెలుసా ప్రభువా, నాకు ఈ సరుకులు పంపడానికి సైతాన్ గారిని కూడా వాడుకున్నావా నాయన అన్నదట. ఏమన్నా చెప్పండి, నాకు సరుకులు పంపించడానికి ఈ సైతాన్ గారిని కూడా వాడుకున్నావా నాయన? ఎంత కర్మగుర్తు ప్రభు అని దేవుడు స్తుతించారట. అంటే కొన్ని సార్లు మన అవసరాలు తీర్చడం కోసం దేవుడు మన శత్రువుని సైతం ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అందుకని 23వ కీర్తనలో దావీదు కూడా అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు ఏం సిద్ధపరచావు? భోజనం సిద్ధపరచావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి కార్యాలు మా శత్రువుల దగ్గరే శత్రువులుగా మమ్మల్ని, అంటే మేము వాళ్ళకి శత్రువులు అనుకోలేదు, కానీ వాళ్ళు మమ్మల్ని శత్రువులుగా భావించారు. అలాంటి వాళ్ళ ఇంట చాలా సార్లు దేవుడు భోజనాన్ని మాకు సిద్ధం చేశాడు. నా జీవిత అనుభవంలో కూడా ఇలాంటివి ఎన్నో చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? అద్భుతం చేయాలనుకుంటున్నాడు. అందుకని యోసేపుని శత్రువు అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? అన్నలు శత్రువు అనుకున్నారు. కానీ ఎక్కడికి పంపేశారు? సింహాసనం ఎక్కడానికి ఐగుప్తుని పంపించేశారు కదండి. అంటే ఐగుప్తుని వెళ్ళాలి అంటే యోసేపు ఎవరి ద్వారా వెళ్ళాలి? శత్రువుల ద్వారానే వెళ్ళాలి. కాబట్టి అన్నమే దేవుడు ఏం చేశాడు? యోసేపు ఐగుప్తుని తీసుకెళ్ళడానికి వాడుకున్నాడు. ఇలా దేవుని యొక్క అనాది ప్రణాళికలు, దేవుని యొక్క అనాది సంకల్పాన్ని కనుక మనం గ్రహించగలిగితే దేవుని కార్యాలు ఎంత గొప్పవో, ఎంత ఔన్నత్యం కలిగినవో, ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ గంభీరమైనటువంటి ఆలోచనలు ఎలాంటివో మనం గుర్తించగలుగుతాం. కానీ చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, ఇరుకులు వచ్చేస్తున్నాయి అనేసి అనుకుంటానే ఉంటాం. కానీ దేవుడు మన జీవితాన్ని ఎప్పుడు అందంగానే డిజైన్ చేశాడు. మన జీవితంలో అద్భుతం చేయడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకరోజు నేను ఇలా మేరవరం చీరల కోసం వెళ్ళినప్పుడు అక్కడ నేయడం చూశాను, చీర నేయడం చూశాను. ఆ చీర వేసే దగ్గర ఎలా ఉంది అంటే కింద నుంచి చూస్తున్నాను నేను, అది అసలు డిజైన్ కనిపించట్లేదు. దారాలన్నీ చాలా గజిబిజిగా ఉన్నాయి, అసలు ఏమీ తెలియట్లేదు డిజైన్. అప్పుడు ఆ వేసే ఆయన ఏమన్నారో తెలుసా? లేదండి, మీరు కింద నుంచి చూస్తే చీర ఎలా ఉందో, డిజైన్ ఎలా ఉందో మీకు కనిపించదు, పైనుంచి చూడండి ఆ చీర డిజైన్ ఏంటో మీకు కనిపిస్తుంది అన్నారు. అప్పుడు పైనుంచి చూస్తే కింద చాలా గజిబిజిగా దారాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ పైనుంచి చూస్తే దాని డిజైన్ చాలా చక్కగా అందంగా ఉంది. ఈరోజు మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, పోరాటాలు కూడా మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? కింద నుంచే చూస్తున్నాం. కాబట్టి మన జీవితం చాలా గజిబిజిగా కనిపిస్తుంది మనకి. అయ్యో ఈ పరిస్థితి ఏంటి, ఈ పోరాటం ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి, ఈ ఇరుకు ఏంటి, అయ్యో రేపు ఎలాగా, ఇలాగా గజిబిజిగా కనిపిస్తుంది. కానీ మన జీవితాన్ని దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు తెలుసా? పైనుంచి చూస్తున్నాడు. అందుకని మన జీవితం ఒక అందమైనటువంటి రీతిలో, ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో ఆయనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను నా మాటలు ముగిస్తున్నాను. ఆయన చెప్తున్నాడు, వాగ్దాన రూపంలో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు ఎలాంటి అద్భుతాలు అయితే చేశానో మరలా మీ జీవితంలో ఏం చేయబోతున్నాను? అలాంటి అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. నా జీవితంలో, మన జీవితంలో, అందరి జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది మొట్టమొదటిగా అద్భుతం జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? మనకున్నది దేవుడికి అప్పగించుకోవాలి. కొంచెమైనా కూడా దేవుడి చేతుల్లో పెడితే అది దేవుడు అద్భుతం చేస్తాడు. రెండవది ఏంటి చెప్పండి? క్రమమైనటువంటి జీవితం. మనం ఒకవేళ దేవుడి సన్నిధిలో ఇంతవరకు క్రమంగా లేవేమో, ఇక ముందైనా మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభు అనేది క్రమంగా జీవిస్తాను. 50 రోజులు ఉపవాస కూడుకులు ఉంటున్నాయి. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? మొదట 50 రోజులు కూడా వచ్చేస్తానండి అని తీర్మానం చేసేసుకుంటారు. తర్వాత 10 రోజులు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆగిపోతాం కానీ మర్చిపో కదా. అంటే ఆ విషయంలో కూడా మనం తీర్మానం చేసుకున్నామంటే, వాక్యం చదువుతామని తీర్మానం చేసుకున్నాం, లేవే కాండం వచ్చిన తర్వాత ఆగిపోతున్నాం వాక్యం చదవడం కదా. అంటే ప్రతి విషయంలో, వాక్యం చదివే విషయంలో కానివ్వండి, 50 రోజులను తీర్మానం చేసుకుంటే వచ్చే విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మనం క్రమంగా ఉంటే దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. మూడవది ఏంటి చెప్పండి? కృతజ్ఞతలు చెల్లించాలి. మనకి లేవే ఉంది, మన కుటుంబంలో సమృద్ధి లేదు, అయినా కూడా మనం కలిగినటువంటి ఆ కొంచెమును బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. కొద్దులో కృతజ్ఞత కలిగి ఉంటే సమృద్ధి
విరగొట్టబడాలి. ఒకవేళ శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, బాధల ద్వారా, ఇబ్బందుల ద్వారా ఇప్పటికే విరగొట్టబడుతున్నామా, నలగొట్టబడుతున్నామా, అది మన జీవితంలో దేవుడు అద్భుతం చేయడం కొరకే నిర్ణయించాడని గుర్తిద్దాం. అతి రీతిగా దేవుడు చేసే అద్భుత కార్యాన్ని మన జీవితంలో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.